మెంటల్ కృష్ణని బాగా కుమ్మారంటగా అని బయట టాకు. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అంతే. యాడికి వచ్చేది? ఇక్కడ ఎవరికి కాళ్ళు చేతులు పనిచేయట్లా. చాలా మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అరగంట లేట్ అయితే సగం మంది చచ్చిపోతారు. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. ఒరే, నన్ను ఏ పర్పస్ తో లోపలికి పిలిచారా? ఏ పర్పస్ తో సంతకాలు పెట్టించుకున్నారా? తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఆ నెట్ తీసుకుపోతా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఎట్రా నిన్నే నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందిరా? బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. పవన్ కళ్యాణ్ సైతం మెతమకి చెప్తున్నా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను. చెప్తా, రాసుకొని చెప్తా, చెప్తా. పవన్ కళ్యాణ్ లాంటి దొంగ హత్య కొడుకు అసలే బతకలే ఈ లోకంలో. నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు, అమ్మాయి ఎవరని నువ్వు చూడా. మార్కు నీ వెతికింటాలు తీసేయి. శోభాను పవన్ కళ్యాణ్. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. విచక్షణ మరిచి బూతులతో పేటరేగిన వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆయనకు ఖైదీ నెంబర్ 2261 కేటాయించారు. పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 3 weeks later. బట్టలు నలగలేదు, బాడీ పనిచేయటం లేదు. ఇంత నైస్ కొట్టారేంటి? వాడిని ఎవరికైనా చూపించండి రా, అలా ఓలేమాకండి రా బాబు. ఈ 8 నెలల కాలంలో ఒక్క ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎవరైనా చేతులెత్తండి. ఈ టీవీ ముందు కూర్చున్న వాళ్ళు, మీ ఉద్యోగం ఊడిపోయింది ఈ 8 నెలల్లో అంటే చేతులెత్తండి. ఇప్పుడు 1, 2, 3, 4 లెక్కేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది, కానీ 2,60,000 మంది ఉద్యోగాలు బీకేశారు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇలా అడుక్కుంటున్నారేంట్రా బాబు? ఇవ్వాలి మాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా మా పార్టీకి రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. మూర్తి దెబ్బ గోరంట్ల అబ్బా. డిఎస్పీగా చేశారు మీరు, ఎన్నేళ్ళు డిఎస్పీగా చేశారు? అవన్నీ எனக்கு అర్థం కానివి, అవసరం లేనివి. ఎంతకాలం ఎంపీగా ఉన్నారో టెలికాస్ట్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం తప్ప కదా? బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం తప్ప కదా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రోజులు వేసా? పిల్లల పేర్లు బయట పెట్టచ్చా? బాధితుల పేర్లు బయట పెట్టచ్చా? పెడితే అది నేరమా కాదా మీకు తెలీదా? అంటే అది ఒకవేళ మీ నేరం చేస్తే చంద్రబాబు చేశాడు, పవన్ కళ్యాణ్ చేశాడు, వాళ్ళని లోపల పెట్టి నన్ను లోపల పెట్టండి అని అంటే కుదురుతుందా? ఒక డిఎస్పీగా పనిచేశారు మీరా, పోలీస్ ఆఫీసర్? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. నగ్న వీడియోలు చేసి ఎంపీగా ఉండి మీరా చెప్పారు నీతులు? మళ్ళీ ఎంపీగా పనిచేశారు. బెదిరిద్దాం అనుకున్నారా? ఎవరినైనా బెదిరిస్తారా? అక్కడ రిపోర్టర్ని తమాషా అనుకున్నారా?
ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.